ఈ పీఠం జగత్ ప్రసిద్ధిని పొందేది ఉన్నది. ఈ పీఠం జగత్ ప్రసిద్ధి పొందుతుంది. ఈ పీఠం గురించి అంతర్జాతీయ మీడియాలో చర్చలు జరుగుతాయి. ఈ పీఠం గురించి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి జరగబోతుంది. ఈ దేశంలో కాదు, విదేశాల్లో కూడా. ఇది భవిష్యత్తు. సంవత్సరాలు ఎందుకండి, తొందరగా జరగాలని చెప్పండి. ఎన్ని ఇప్పుడు మీరు మీరు ఎట్లా అనాలంటే, గురుదేవ ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు అట్లా ముసలోళ్ళు ఉండొద్దు, ఎన్ని రోజులు అయితే తండ్రి అని అడిగితే బాగుంటుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అంటే ఏంటి చూడండి. 2022వ సంవత్సరంలో ఇలాగే కూర్చున్నాం మా పిల్లలం మేము. అప్పుడు వేరే ఊళ్ళు వాళ్ళు ఎక్క రాకుండా ఈ చుట్టుపక్కల పల్లెల్లో వస్తుండే, ఈ పుల్మామిడి కొత్తపల్లి గిట్లటోళ్ళు వస్తుండ్రి. ఒక భక్తుడు, ఒక కురువ ఆయన పీఠం మీద కామెంట్ చేసిపోయిండు. ఆయన చేసిన కామెంట్ మా తప్పులను ఎత్తి చూపించుడు. మా కొన్ని చిన్న చిన్న తప్పులుంటే ఎత్తి చూపించు. ఆయన తప్పు చెప్పలేడు. ఆ తప్పులను సవరించుకున్నట్టుకు అందరం ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాం. మా తప్పులను మేము అంతా నెమరేసుకుంటూ, అరే అట్లా చేయొద్దు, తప్పు, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. మీరు కూడా ఏమైనా తప్పు చేస్తే చెప్పనా, ఇట్లే మాట్లాడుతున్నాం. మాటలో మాట, ఫ్లో అమ్మవారు నా పేలకు వచ్చింది. అంటే సిగమూగిలేను నా నాడి యందు ప్రవేశించి వాక్కు రూపంలో బయటికి వచ్చింది. అమ్మ, మీరు అమ్మవారు పేలకు వచ్చిందంటే సిగం అనుకుంటారు, కంపగాల. నాలో వచ్చేటటువంటి జ్ఞాన సంచిక నా వాక్కే అమ్మ వాక్కులో వచ్చే మాట చెప్పింది. చూడండి, అనతి కాలంలోనే, అనతి కాలం అంటే తొందరగానే ఈ పీఠం యొక్క ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోతుందని చెప్పింది. ఇప్పుడు దాటిపోయింది సోషల్ మీడియా మాధ్యమంగా. అంటే ఏ విధంగా దాటిపోయింది అన్నది పాయింట్ కాదు, అది సోషల్ మీడియా మాధ్యమంగా పోయిందా, ఏ విధంగా పోయిందా, మొత్తం పైన పోయింది. ఇంకొకటి, కేవలం అమ్మవారిని చూడనికేనే ఖండాంతరాలు దాటి వస్తారు అని చెప్పింది. మొన్న గోమాత కళ్యాణానికి చాలామంది వచ్చారు. పసుపు బండారు పూజకు కూడా వచ్చారు చాలామంది. ఇకపోతే మాకు పల్లకి సేవ చేసేటప్పుడు ఇక్కడ జాగ లేకుండే, ఒడ్డు దాటి కింద పడి బురజలవాడుతోటి ఒక సంవత్సరం. ఏ సంవత్సరమో అని బాగా గుర్తుపెట్టుకున్నాం. అప్పుడు అమ్మ ఒక మాట చెప్పింది, మన కనుచూపు కనుమరుగయ్యేంత వరకు ఈ నేలంతా అమ్మదే అవుతుందన్నది ఆల్రెడీ సగం వెళ్ళిపోయింది. ఆల్రెడీ సగం అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తు దర్శనాన్ని చెప్పినందుకే జరగలేదండి, ధర్మమే జరిగింది. ధర్మం జరిగేదే జరిగింది, అమ్మ చెప్పిందే జరిగింది. ఇప్పటికీ కూడా అమ్మ చెప్పిందే జరుగుతుంది, జరిగేదే అమ్మ చెప్పుతుంది. ఆ ప్రాతిపదిక మీదనే శ్రీ 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 అని శ్రీలను పెట్టుకోండి. ఆదిత్య పరాశ్రీ అని ఒక బిచ్చగాడు స్టేజ్ మీదకి ఎక్కి, ఒరేయ్ జ్ఞానుల్లారా, సుజ్ఞానుల్లారా, బుద్ధిమంతుల్లారా, మేధావుల్లారా, ఎంత గొప్పవాళ్ళో మీరు, ఎన్ని గొప్పతనాలు పెట్టింది మీకు తక్కువే, మీరందరూ కూడా దర్గాలకు కందులు చేయకుర్రా నాయన అని చెబుతుండే. మీరేమనుకుంటుంట్రీ, మన హిందువులే. ఒక్క ముస్లిం కూడా నా మీద కామెంట్ చేసిలేడండి. ఈ మధ్యలో శివాజీ విగ్రహ ఆవిష్కరణలకు పోయిన తోట అంతా అదే సంత చెప్పొస్తాగా. ప్రస్తుత వర్తమానానికి ఏది అవసరమో అదే సందేశాన్ని ఇచ్చాను నేను. నాకు చెప్పనిక జ్ఞానం లేక కాదు, చెప్పనిక కంటెంట్ లేక కాదు. ఒక్కొక్క సభలో నా విజ్ఞానాన్ని కనుక వివరించి చెప్తే ఇంద్రజాలికులు అయిపోతారు, మీరందరూ మంత్రముగ్ధులు అయిపోతారు. ఎందుకంటే వాగ్దేవత ధ్యాన సంపన్నుని నేను. ఆ చాతుర్యం లేక కాదు, వర్తమానంలో జీవుడికి ఏ జ్ఞానం అవసరమో, ధర్మం వైపు మన మనసులు ఎలా నడవాలో అదే నేను చెప్పాను. ఏమైంది, మన హిందువులే, మన వాళ్ళే తాత ముత్తాతల కానిటి మౌలాలికి పీరు పట్టిట్టాడు, కథల సావులకు పీరు పట్టిట్టాడు. ఈ ఇంకా కొంతమంది దేవతలు ఉండరు కదా దాంట్లో, హసన్ హుసేన్ అని, ఆ దేవుడని ఈ దేవుడని, వాళ్ళకంతా పీర్లు పట్టి బాగా అడాక్ట్ అయిపోయింటారు మనోళ్ళు. ఎన్నో దినాలు ఊగింటారు, సిగ మూగింటారు, దర్గాల ఆడ కందుర్లు చేసింటారు, మొక్కువాడి చెప్పింటారు. సడన్గా నేను ఏదో చెప్పేసరికి జీర్ణించుకోలేపక వాళ్ళే నాకు ఫోన్లు చేసి తిడుతున్నారు. ఇక్కడ మన వాళ్ళది తప్పు కాదండి, మన హిందువుల రక్తం అటువంటిది. శత్రువును కూడా తిడితే మన వాళ్ళు ఒప్పుకోరు. అది మన రక్తం గొప్పతనం అది. మన వాళ్ళు మొన్న ఫోన్ చేశాడు ఒక ఆయన గద్వాల్ పక్కల ఏదో పల్లెటూరు అంట. స్వామీజీ మీరు చెప్తున్నది వాస్తవమే కానీ దయచేసి ఇక ముందు చెప్పకండి, మన హిందువే. ఎందుకయ్యా అంటే, లే స్వామి మేము తరతరాల నుంచి దాన్ని కనెక్ట్ అయిపోయి ఉన్నాము, నువ్వు సడన్గా చెప్పేటాళ్ళకి ఎట్లా మానుకోము. అట్లా ఉదాత్తమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు మన వాళ్ళు. కానీ
నేను చెప్పేదాని లోపల ఎంత సత్యము ఉంది, అసత్యం ఉంది, మన హిందూ సమాజానికి ఎంత పనికొచ్చేది ఉందన్నది నిన్ననే జరిగింది కదా కాశ్మీర్లో. నిన్ననే జరిగింది కాశ్మీర్లో. ఇప్పుడు నేనేమైనా చెప్తే వీడు మతపిచ్చి కలిగిన వాడు అంటారు నన్ని. మాకేం మతపిచ్చి చెప్పండి? సన్యాసికి మతం ఉంటుందా, కులం ఉంటుందా, జాతి ఉంటుందా? సన్యాసికి లింగ భేదమే ఉండదు, స్త్రీ పురుష నపుంసక భేదమే ఉండదు. ఇక కులాలతోనికి వస్తాడా, మతాలతోనికి వస్తాడా ఆయన? సన్యాసికి లింగ భేదమే ఉండదు, మతాలతోని కులాలతోనికి వస్తాడా? ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు కొంత గుసగుసలాడుతుంది కాలం. మేము సదా బ్రహ్మంగారిని ఆదర్శంగా తీసుకొని బతికేటోనండి. నేను స్పెషల్గా బ్రహ్మంగారు అంటే నాకు చాలా ఇష్టం. నిత్య ప్రాతస్మరణీయునిగా ఉంటాను నేను ఆయన చెంతన. ఆయన జరన ఇట్లా అన్నాడు కానీ నాకు కూడా తొందరగా అనిపిస్తుంది ముందు చూపు. ఏ గడియలు ఇట్లా అన్నాడో ఏమో జర తట్టు కనిపిస్తుంది. భవిష్యత్తును చూసే ప్రతి స్టేజ్ ప్రోగ్రాంలో నేను చెప్తున్నా, జాగ్రత్త పడండి రా మూర్ఖుల్లాలా అని. నాకేం పిచ్చుకుక్క గరిసిలేదు. ఇప్పుడు ఏమంటారు, స్వామీజీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటారు. నిన్న జరిగింది ఏందయ్యా? మత విద్వేషాలు కాకపోతే పాయింట్ ఇడిసి, మొగోళ్ళ పాయింట్ ఇడిసి డ్రాయర్ గుంజి చూసిండ్రంట కింద సుంచులు అయినవే లేదని. సున్నతి చేసుకున్నాడా లేదా? వాడు ఒకడు ఏడ్చుకుంటా నేను ముస్లిం అన్నాడంట. నీవు చెప్తే నువ్వు ప్రాణభీతితోనూ ముస్లిం అని చెప్తున్నావో ఏమో, మాకెట్లా తెలియాలని చెప్పి పాయింట్ ఇడిసి జిబ్బిడిసి చూసిండ్రంట. ప్యాంట్ ఇప్పి డ్రాయర్ ఇప్పి చూసేటటువంటి కోణం ఏముంది అక్కడ? మతమే కదా. సున్నతి అయిందంటే తుర్కోడు, సున్నతి అయిందంటే ముస్లిం, నేను విడిచిపెట్టాలి, సున్నతి లేదంటే వేసి పెట్టాలని చెప్పి ఎంతమందిని చంపినరా? 27 మంది చచ్చిపోయినరు. ఎవరు చచ్చిండ్రు? ఎవరు? హిందువులు చచ్చిపోయినరు. 27 మంది హిందువులు చచ్చిపోయినరు. అందులో నవవధువులు అంటే ఎవరో ఏమో పాపం కొత్తగా పెళ్లి చేసుకొని హనీమూన్ పోయినారంట. కొత్తగా పెళ్లి చేసుకొని పోయిందంటే ఎంత పాపమయ్యే అమానుషం. ఆ తల్లి కడుపు, ఆ బిడ్డను కన్నా తల్లి ఎంత బాధపడిండొచ్చు, నమ్ముకొని వచ్చిన ఆడపడిచి ఎంత బాధపడతావు పాపం. అమానుషం కాదా? ఎంత అమానుషం చెప్పండి ఇది. వాళ్ళు పశువులై పుట్టినన్నా బాగుండు, మనిషి అయి పుట్టి ఒక మతం మీద ఏం తెచ్చి పెడుతుందిరా? నీ మతం మంట పెట్ట ఏం కూడు తెచ్చి పెడుతుంది? మనిషికి మనిషి తోడు కావాలి కానీ మతం ఏం తెచ్చి పెడుతుంది? మానసికమైన వికాసం కోసం మతం అవసరం. మనిషి యొక్క జీవన స్థితిని క్రమబద్ధీకరించడానికి ఒక యూనియన్ ఫెడరేషన్ అది. ఒక కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నట్లనే ఒక ధర్మానికి కొన్ని రూల్స్ తెలిపేటటువంటి ఒక సంఘ సభ్యత్వం అది. ఏం తెచ్చి పెడుతుందండి మతము? మనం కష్టం చేసుకోవాలి. మనిషి అనేవాడు మనిషిని భావించకుంటే క్రూర జంతువులు భావిస్తావే, కుక్కలు భావిస్తావే. అసలు ఆ వీడియో చూస్తుంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి నాకు. చాలా బాధపడ్డా నేను. మధ్యాహ్నం వీడియో చూసేటప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు. నా మనసు కొంచెం కరుగుతుందండి, చాలా నాకు తొందర కనెక్ట్ అయిపోతా నేను. అంటే నేను పుట్టినటువంటి కల్చర్ అటువంటిది. నేను కష్టపడ్డా, అన్నం విలువ తెలుసు, ఆకలి విలువ తెలుసు. నేను లైన్లో పావడ పెడుతుంటే ధూపు అయిపోతుంటే పక్కల ఎడన్న ఇట్లా నీళ్ళు ఉంటే ఒక్క చుక్క నీళ్ళు తాగితే బాగుండేంత ఆశ పుడుతుండే పానం. కానీ గంటు లేదు, మీన గుంపు మేస్త్రి ఉంటుండే, అతను పక్కలు ఉన్నాక పక్క కొనికే ఛాన్స్ లేదు. అట్లా అన్ని అవస్థలు చూసినా కాబట్టి కొంచెం తొందరగా కనెక్ట్ అవుతుంది నా మనస్సు. ఒక ఆమె అయితే నా కొడుకును కాల్చకరని ఏడుస్తుంది పాపం. బెంగాల్లో అయితే మరీ దారుణం. బెంగాల్లో అయితే మరీ దారుణం. ఇవన్నీ సంఘటనలు ఈ కళ్ళ ముందు ఎందుకు జరుగుతున్నాయంటే అమ్మవారు నా బిడ్డ మీద కలంకం రాకూడదని కానీ ఇలా జరుగుతున్నాయి. కానేమో ఈ మంది తక్కలేరు, మన హిందువులేనందు అన్నామంటే అంటారు. శత్రువుకి మన చెంతకు రావడానికి అవకాశం లేదు. వానికి అర్థమైపోయింది, నేను మాట్లాడే ప్రతి మాట అర్థమైపోయింది. ఏంది నేను చెప్తున్నా? ఏం చెప్తున్నా? మీరు వాళ్ళని పూజించడానికి గల కారణం ఏంది చెప్పుర్రి, మీకు ఏమైనా లాభం ఉంటే నేను కూడా వస్తా అంటున్నా. ఆడ ఆప్షన్ లేదు కదా. ఈ మనవాళ్ళు, మన మేధావులు, మన మూర్ఖులు, మన మూర్ఖ శిఖామణులే నన్ను విమర్శిస్తారని ఈ మధ్యలో వల్ల జరుగుతున్నాయి కానో ఏమో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్కటి మీరు లాజిక్ ఆలోచన చేయండి. అసలు మర్మస్థానాలను పరీక్షించి కాల్చడం అంటే మతమే కదా. ఒకవేళ వాడు ఉగ్రవాది, మొన్న అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఉగ్రవాదులకు ఇస్లామిక్ ఏం సంబంధం లేదు, ఉగ్రవాదం మా మతానికి సంబంధించింది కాదు,
ఉగ్రవాదం మతతత్వం కాదన్నారు. ఇప్పుడు మతతత్వం కాకపోతే ఏంది ఇది? ప్రతి ఉగ్రవాది ముస్లిం అయి ఉంటాడు ఎందుకు? భూమి పుట్టినప్పటి నుంచి ఉగ్రవాదుల లిస్ట్ అంతా మొత్తం చూస్తే ఓలే ఉంటారు. మళ్ళీ మతం లేదని ఒక బౌద్ధుడు ఉండడు, ఒక జైనుడు ఉండడు, ఒక హిందూ ఉండడు, ఒక సిక్కు ఉండడు. క్రైస్తవులు కూడా ఉగ్రవాదులు ఉండడండి, చాలా తక్కువ. ఉగ్రవాదానికి పుట్టినిల్లే మహమ్మదీయం. మళ్ళా కాదంటారు ఈ మేధావులు. అట్లా అనొద్దు అని చెప్తారు. ఆ? అలవాటు చేసిర్రు అట్లా. అనొద్దు అట్లా. అనొద్దు కాదండి. సెక్యులరిజం. నేను ఒక విషయం చెప్తాను. హిందూ అనేవాడు విజ్ఞాన మీమాంస సూత్రధారి. హిందూ బ్లడ్ అటువంటి, ఎందుకంటే ఇక్కడ ప్రవహించేటటువంటి జీవనదుల్లో దైవత్వం ఉంది. ఆ జీవనదుల జలమే మన రక్తం. మన జన్మలేంటో తెలుసా? ప్రతి దాంట్లో దైవత్వాన్ని తీస్తాం మనం. అదే పుట్టినప్పుడు పాతకాలంలో మాయముంత ఇంటి ముందర పెడితే కూడా దాని చుట్టూ ఒక బండ పెట్టి, బొట్లు పెట్టి, యాపాకు పెట్టి, ఆడింత కళ్ళు పోసి, గుగ్గులు పోసి, అగరబత్తులు ముట్టించి మొక్కుతుండ్రి. మాయముంత పెడితే కూడా ప్రతి దాంట్లో దైవత్వాన్ని ఆపాదం చేసి 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 మన బ్లడ్ నిండా కూడా దైవత్వాన్ని నింపిండ్రు మన పూర్వీకులు. మనం చాలా గొప్పోళ్ళం. మనం చాలా గొప్పోళ్ళం. మన విజ్ఞాన మీమాంస సూత్రధారులం కదా మనము. మన వాళ్ళందరూ కూడా, మన హిందువులందరూ కూడా ఒకదాన్ని పాటించాలి. ఏంటి ఏంటి హిందువు అనేవాడు ఎలా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఇప్పుడు ప్రజెంట్ పోషించాల్సిన పాత్ర. శత్రువు అనేవాడు మన పక్కకు వచ్చి నిలబడడానికి కూడా ఆలోచించగలగాలి. అలా మనం బ్రతకాలి. వన్ పట్టించుకోవద్దు మనం. వన్కి బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వద్దు. వన్ దుకాణాలకు పోయి కొనొద్దు. వన్ జీవన విధానం మీద దెబ్బ కొట్టండి. మన వాళ్ళతో కొనండి. మన వాళ్ళని పైకి తీసుకురండి. మన వాళ్ళని బ్రతికియండి. మన వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ చేయండి. అయిపోయి ఓని గుండెల్లో గుబులు పుట్టి వాడు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాడు. శత్రువుకి పని ఇచ్చి, పైసా ఇచ్చి, అన్ని ఇచ్చి, అన్నం పెట్టి పెంచి మనం పోషిస్తున్నాం అనుకుంటున్నా నేను. ఇది కూడా తప్పు కాదు. నేను చెప్పేది తప్పు కాదు, ఇది సత్యం. ఎలా? ఇప్పుడే చెప్పిన, హిందువు అనేవాడు విజ్ఞాన మీమాంస సూత్రధారి అయినప్పుడు అందులో హిందుత్వంలోనే యోగత్వం పొందిన మేమెంత గొప్ప వాళ్ళమై ఉండాలయా? మీకే ఇంత గొప్ప అర్థం చెప్పినప్పుడు మీకన్నా ఇంతో జన్మని త్యాగం చేసి ఒక విధంగా నడుస్తున్నాం కదా. ఒక పరంపరలో ఒక పద్ధతిగా కొన్ని ముద్రలు వేసుకొని కొంతసేపు ధ్యానంలో ఉండి ఇంటర్నల్ ఎనర్జీతో కనెక్ట్ అయిన వాళ్ళము మేము కొంచెం గొప్పగానే ఉంటాం కదా. ఇంతనో శారెడో కపిస్కడో గిద్దెడో గొప్పగా ఉంటాం కదా. ఇంతగా ఉన్న మేము, ఇలా ఉన్న మేము, ఈ స్థితిలో ఉన్న మేము చెప్పింది తప్పంటారా వాస్తవం అంటారా? మరి మేము చెప్పింది కూడా వినకపోతే మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? దైవం మానుష రూపేణ అని వేదం చెప్పింది కదా. మరి ఆ దైవం మా రూపంలో వచ్చి చెప్తుందని గ్రహించండి అయ్యా. సెక్యులరిజం అనేది ఓన్లీ పొలిటికల్ ఎజెండా. దాని ఆడికే పెట్టు. రాజకీయ పరపతి కోసం సెక్యులరిజం. మత ప్రాతిపదికకు పనిచేయదు అది. జీవన విధానంలో కూడా పనిచేయదు అది. వాడు ఎంతసేపు ఉన్నా భూమి ఆకాశం ఏకమై తలకిందులైపోయినా కూడా మత ప్రాతిపదిక పైన కాంప్రమైజ్ కాడు. ఈడ సెక్యులరిజం పనికిరాదు. సెక్యులరిజం అనేది రాజకీయమైన ఎజెండా. దాన్ని ఆడికే పెట్టుర్రి. ఓట్లేసే కాడికి నీవు పార్టీని ఎంపిక చేసుకునే కాడికే పెట్టుర్రి. వాస్తవికంలోకి వస్తే అది పనిచేయదు. అర్థమవుతుందా? చూడండి, మన జీవన విధానాన్ని మీ యొక్క స్థితిని ఇంత గొప్పగా చెప్పినా కదా, దీనికన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ వేసుకున్నా, మీకన్నా ఒక 1000 రెట్లు ఎక్కువ వేసుకున్నా, మా అమ్మల్ని పోల్చుకున్నా, మా లాంటి సాధువులను పోల్చుకున్నా, మేము చెప్పేటటువంటి ప్రతి మాట భూత భవిష్యత్ వర్తమాన కలయిక. గడిచిపోయిన దాన్ని ఊహించుటయే కాక దాన్ని క్రోడీకరించి వర్తమానంలో జరుగుతున్న దానిలో కలిపి ఈ రెండింటిగా కలపగా వచ్చిన శేషాన్ని భవిష్యత్తుకు టాలీ చేసి చెప్తున్నాం. గ్రహించండి, జాగృతంగా అండి, జాగ్రత్త పడండి. ఇక చూడయ్యా, ఒకవేళ తెల్లగేటాలకు పోయినా నేను ఒక్కనే, ఏక్ నిరంజన్ అలక నిరంజన్ అన్నట్లా. మీ వంశం ఏం కావాలి? మీ ఇప్పుడు ఆడ అంతమందిని చంపిరి. అందులో బెంగళూరుకు సంబంధించిన ఒక పారిశ్రామికవేత్త ఉన్నాడంట పాపం.
మంజునాథన్ అని. ఇప్పుడు ఏం కావాలి ఆయన పిల్లలు ఏం కావాలి, ఆయన సంపాదన ఏం కావాలి, ఆయన ఆస్తులు ఏం కావాలి? కొంచెం లోతుగా మౌలికంగా ఆలోచన చేయండి అయ్యా. మిడిమిడిగా ఆలోచన చేస్తుంది, మౌలికంగా ఆలోచన చేయండి. మనుష్య జ్ఞాన పాత్రతతో ఆలోచన చేయండి. మనిషికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, ఆ స్టాండర్డ్లో నిలబడి ఆలోచన చేయండి. మాకు వాళ్ళ ఎందుకు ఏ కోపం లేదు నాయన, వాళ్ళు మంచిగా బతుక్కోక మనలాగా బతకమను. చెట్టులో దైవత్వం చూడమను, పుట్టలో దైవత్వం చూడమను, పశువులో దైవత్వం చూడమను. మానవీయమైన విలువలు ఒక స్థాయిలో నిలబడతాయి. ఎవరిని చంపడానికి సాహసించడు, ఒకనికి అన్నం పెడతాడు తప్పిస్తే ఒకని కడుపు మీద కాలు చాపడు. అందుకే మన పెద్దలు మనల్ని అన్నిటికీ బానిసలం చేసిండ్రు. మన విధానం, మన పూజలు, మన కల్చర్ అంతా కూడా చాలా గొప్పది. ఈనాడు ఆదిత్య పరాశ్రీ స్వామి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని నన్ను పిచ్చోడు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు. నన్ను పిచ్చోడు అనుకుంటే మీరు పిచ్చోళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, నేనేం పిచ్చోని కాను ఆయన. నేనేం తప్పదాగి సారాయి గాంజాయి లేకపోతే కోటర్ బీరు తాగిన పిచ్చోని గాను. మదమెక్కేటటువంటి కూడు తినేటోని గాను, మాంసం తినేటోని గాను. మదం ఎక్కుతుంది తింటే. మదం ఎక్కైతే మాట్లాడతలేను, మత్తులో మాట్లాడను, మదం ఎక్కి మాట్లాడను. అవునా? మదమెక్కి ఎవడు మాట్లాడతాడు? విచ్చలవిడిగా శరీర శుద్ధి నెరగక, నోటి శుద్ధి నెరగక, శరీర శుద్ధి నోటి శుద్ధినే కాక ఆత్మశుద్ధి నెరగక తిన్నవాడికి మదం ఎక్కుతుంది. నాతోనైతే అది లేదు నాయన. నేను దానికి గుడ్ బై చెప్పి 13 ఏండ్లా. అదొకటి. మద్యం సేవించి తప్పదాగి మదమెక్కి మాట్లాడతారు, అది కూడా లేదు. ఇవి రెండు కాకుండా నేను చెబుతున్న వాక్యేంటో తెలుసా? మనోవిజ్ఞాన సూత్రరంజని. ఏడ నిలబెడతావు నా మాటని? ఏ ధర్మంలో నిలబెడతావు, ఏ యుగంలో నిలబెడతావు, నిలబెట్టండి. ఇట్లా చెప్పిన నా మాటను కూడా ఒక వర్గానికి రుద్ది ఒక తప్పులో పెట్టి మాట్లాడినప్పుడు సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా క్రమబద్ధీకరించుకోవాలి మనం? నిజం చెప్పండి. మీరైనా కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, మీరైనా కూడా మీరు కూడా మీకు అందరికీ డౌట్లు వచ్చినాయి, అబద్ధాలు ఆడవద్దు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా. మా గురువు గారికి ఏదైనా మంత్రం తంత్రం చెప్పమంటే ఈలేంబడి పడ్డాడు ఏందని మీరు కూడా అనుకున్నారు. అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడొద్దు. నేను ఒప్పను. మీకు కూడా చూడండి, దైవం ప్రత్యక్ష వీక్షణం అన్నదానికి సాక్ష్యం ఇదే. మీకు కూడా కనువిప్పు కలగడానికే కానీ నిన్నాడ జరిగింది కన్నేమో. అరే మా స్వామీజీ నిజం చెప్తున్నాడేమో కదరా, అనవసరంగా ఈయన పిచ్చోడు అనుకున్నాం, వీడు పెద్ద బిచ్చగాడు అనుకున్నాము. ఈ బిచ్చగాడు చెప్పింది పిచ్చోడు చెప్పింది సత్యం కదరో. రేపోడు నా ఇంటికి వచ్చి కూడా తెరిచి చూసే కన్నా షూట్ చేస్తాడు కానీ అని మీకు అర్థం అవ్వాలనే జరిగింది. అదే పని జరుగుతుంది. ఇది కొత్త కాదు. 1600 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదే. లక్షల మంది బలైపోయినరు ఈ విధంగా, లక్షల మంది. గురు గోవింద్ సింగ్ ఎవరు, ఆయన పిల్లలెవరు? బతికున్నంగానే సమాధి చేసిండ్రయ్యా చిన్న పిల్లల్ని. మన సనాతన ధర్మంలో నపుంసకుని మీద చెయ్యెత్తొద్దు, ఆడవాళ్ళ మీద చెయ్యెత్తొద్దు, పసికందుల మీద చెయ్యెత్తొద్దు అన్నారు మన వాళ్ళు. అందుకే కదా భక్త ప్రహ్లాదుని వధించుటకు కూడా హిరణ్యకశపుడు కొన్ని ధర్మాలను పాటించాడు, చిన్నపిల్లాడని. వాళ్ళకి అవి లేవు నాయన, వాళ్ళకేవి లేవు అవి. పిల్ల లేదు, తల్లి లేదు, ఆడది లేదు, మొగోడు లేదు, నపుంసకుడు లేదు, ఏది లేదు. నా ఎజెండా, నా దాహం, నా ఆకలి నేనే. అందుకే ఇవల్ల ఈ సమగ్రమైనటువంటి ధర్మ సూత్రావళినంతయు క్రోడీకరించుకొని మాట్లాడతాం. ఈరోజు నారాయణపేటలో ఒక టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ కోసం పిలిచారు. నేనేమన్నా, చూడయ్యా నాకు టైం లేదు రానీకే, నేను రాలేనన్నాను. ఆయనేమన్నాడు తెలుసా, నీవు హైదరాబాద్లో పెద్ద పెద్ద ఛానళ్ళకి ఇస్తావు, వాళ్ళతో డబ్బులు తీసుకొని కానీ ఇంటర్వ్యూలు ఇస్తావు కానేమో, మన జిల్లా సమీప గ్రామం సమీప పట్టణం మాయించటోళ్ళు అడిగితే నువ్వు ఇయ్యవా పేదోళ్ళు అని జర గడుసుగా మాట్లాడిండు. ఓ నీ దుంపదిగా, దీంతో వచ్చిన పంచాయతీ ఏముందని చెప్ప ఈ ప్రోగ్రాంలో అని పక్కకి ఎట్టపోయాడు ఇంటర్వ్యూ ఇయ్య. ఆయన అడిగిన ప్రశ్నలు కూడా బాగున్నావయ్యో. ఆ నారాయణపేట పరిసర ప్రాంతాల వాసులందరూ ఆయన కొన్ని విషయాలు చెప్పిరట, గతంలో స్వామి ఇట్లా అట్లా అని. ఆయన అడిగిన వల్ల నేను ఒప్పుకున్నా. గురూజీ మీరు ఇది చేశారంట కదా అంటే, చేసిన. గురూజీ మీరు ఇట్లా చేసిరంట కదా అంటే, అవును చేసిన. ఇప్పుడు అవతలోనికి నా మీద ఎంత దృష్టి లేకపోతే నా మీద కంప్లైంట్ చేస్తాడయా?
నా మీద ఎంత రీసెర్చ్ చేస్తే నా మీద కంప్లైంట్ చేస్తాడు? ఆయన నా మీద దృష్టి సారించాడు కాబట్టి ఆయనకు ప్రాణం పోయలే, నేను అన్యాయం చేయకూడదు, అందుకే ఒప్పుకున్నా, అన్నీ ఒప్పుకున్నా. అలా రేపు శత్రువు అనేవాడు ఎవడన్నా వచ్చి నా మీద ఏలెత్తి చూపినా కూడా నీకేం అవసరం అని అడుగుతా, నేను వాదించను. నీకేం అవసరం, నీవి వల్ల చెప్పకంటవా? చెప్పను. నీవన్న మాటకి నేను వస్తే చెప్పను. నా మాటకు నీవు సమాధానం చెప్పు, నీ మాట నేను ఒప్పుకుంటా. ఏంటి నీ మాట? మీ వాళ్లకు మా వాళ్ళు ఎందుకు పూజించాలి అదొక్కటి చెప్పు. బ్లడ్ రిలేషన్ ఉందా? లేదు. ఆధ్యాత్మిక వారసత్వం ఉందా? లేదు. దేశీయ వారసత్వం ఉందా? ప్రాంతీయ వారసత్వం ఉందా? ఏదో ఒక మతం, వాళ్ళకి తెలుసులే ఏ విధంగా మనం పూజించాలి. నువ్వు సమాధానం చెప్పు, నేను చెప్పడం పనిచేస్తా. పోనీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పావే అనుకుందాం, చెప్తావు. మా ధర్మంలో ఏమి తక్కువైందని మా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి బానిసలుగా మారాలి? అది చెప్పు. ఏమి తక్కువైందని? రేపొచ్చే సూర్యగ్రహణం ఈరోజే మా పంచాంగంలో రాసి ఉంటుంది. రేపొచ్చే సూర్యగ్రహణం ఈరోజే రాసి ఉంటుంది. ఉగాది రోజు ఒక వేదాచార్యుడు పంచాంగ శ్రవణం చేయించేటప్పుడు ఎప్పుడెప్పుడు గ్రహణాలు పడతాయో చెప్తాడు, ఎప్పుడెప్పుడు ఋతువులు మారుతాయో చెప్తాడు, ఎప్పుడెప్పుడు కార్తులు మారుతాయో చెప్తాడు. ఎట్లా చెప్తాడు? ఎప్పుడో పట్టే గ్రహణాన్ని ఈరోజు ఎట్లా చెప్తున్నాడు? ఈయన చెప్పే పంచాంగంలో చెప్పినటువంటి సమయానికే ఆడ గ్రహాలు మారుతున్నాయా, లేకపోతే ఆడ గ్రహాలు ముందే మారుతాయని ఈయనకు తెలుసా? ఏమైనా గ్రహాలు ఈయన కంట్రోల్లో ఉన్నాయా? ఒకవేళ గ్రహాలు ఈయన కంట్రోల్లో ఉంటే హీఈస్ ద ఎక్స్పర్ట్ ఇన్ ద యూనివర్స్ అండ్ టెక్నాలజీ. ఎవరు? మా సిద్ధాంతి. పోనీ ఆ పంచాంగ రచన ఇప్పుడు ఏమైనా జరిగిందంటావా? 14 లక్షల సంవత్సరాల కిందే జరిగింది నాయన, అంతకన్నా ముందుంది. కానీ రఫ్లీ మరి ఇంత గొప్ప జ్ఞాన శిఖామణులు మా వాళ్ళైనప్పుడు మీతోనికి ఎందుకు రావాలి? మా కతల్ సావు, మా మౌలాలి, మా హజరత్ హసన్ హుసన్, మా ఉట్కురాయ, మా పీరాయ, మా ఆయ అయ్య గొప్ప వాళ్ళంటే దేంట్లో గొప్పోళ్ళు? ముక్కు మూసుకొని యోగంలో లయమై పరమాత్మ చింతన లోపల అవ్యాజ్యమైనటువంటి స్థితిని చూసిన వాళ్ళ, పాతివ్రత్య ధర్మంలో పరమ పదవిని పొందిన వాళ్ళ, దేంట్లో గొప్పోలో చెప్పాలి. దేంట్లో గొప్పోలో చెప్పాలి. ఇవన్నీ ధర్మచింతనతో నా మనసును తొలిసి 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 ముక్కలు 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 చేస్తున్నాయి నన్ను. మన సమాజం పట్ల మీకేమో నా బాధ అర్థం కాదు. మీరే అనుకున్నారు, మీరు అందరు అనుకున్నారు మా స్వామికి ఏమన్నా పిచ్చి అంతెందుకండి. మా మూర్తి, మా రెమో, మా రాజు నన్ను తిట్టిండ్రు. ఏడవై నా తుర్కోల మీద పడి వస్తున్నావు, ఏమైంది నీకు అన్నారు నన్ను. అయ్యి ఓలేమన్నా అన్నదమ్ములు ఏమరా, నా గుడికాడ భాగం అడగనీకి వచ్చిండ్రా, నా 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 ఆశ్రమంలో ఏమన్నా భాగం అడగనీకి వచ్చిండ్రా? వాళ్ళకు నాకేం సంబంధం రా చెప్పనీకే. మన వాళ్ళు మొబ్బులో పోతున్నారు, ముప్పు ముంచుకొస్తుంది, కాలనాగు కాటు వేయడానికి వస్తుంది. జాగృతంగా అమ్మంటున్నా, జాగ్రత్త పడమని చెప్తున్నా. ఇక నేను చెప్పింది కూడా వాళ్ళకి అర్థం కావాలని మొన్న జరిగింది. ఇప్పుడు మూర్తి కానీ రాజు కానీ ఇక నా మీద కామెంట్ చేయరు, నాకు నోరెత్తారు. ఇక ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు పోయేటప్పుడు మన హిందువులను డిస్టర్బ్ చేసిండ్రి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేనండి, అది దొంగలకు తాళాలు ఇచ్చేది, ఏమనలేరు. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు ఉన్నది ఎవరు? బీజేపీ అనకండి, మోడీ అనకండి, భారతీయ జనత అంటే మనము పార్టీ. అంటే అది భారతీయంలో ఉండే జనులది పార్టీ, భారతీయులది పార్టీ. అక్కడ ఉండే అధికారి ఎవరు? లెజెండ్ ఎవరు? నరేంద్ర దామోదర్ మోదీజీ. ఇప్పుడు ఏం చేయలే? నేను ట్విట్టర్లో మెసేజ్ పెట్టిన, ఆల్రెడీ మెసేజ్ చూసుకునింటాడు. 2-3 दिन में जो होना है वो होना है, अगर नहीं हुआ पूरा धर्म में जितने भी साधु संत महंत गुरु पीठाधिपति है सब लोग तलवार लेके खड़े हो जाएंगे करके నేను ట్విట్టర్ పెట్టిన, ఆల్రెడీ చూసుకునింటాడు పెద్ద మనిషి. ఇక నా మెసేజ్ చూసుకుంటే ఇక రేపు చాలా అవుతుంది సర్జికల్ స్ట్రైక్.
ఏమవుతుంది? పుల్వామా దాడి తర్వాత ఏం చేసినారో అది మళ్ళీ జరుగుతుంది. ఇంకా ఉగ్రవాదం అనేది ఉండదండి. ఉగ్రవాదం అనేది ఉండదు. ఉగ్రవాదం ఉండాల్సి వస్తే जन्नत में रहना, यहाँ पर नहीं है. जा बेटा तू जन्नत में जाके तेरा खुदा के पास रहो. यहाँ तू रहने का कोई काबुल नहीं है, क्योंकि यहाँ रहना चाहते तो सब्र कर रहो, सबके साथ रहो, सबके साथ मिलजुल के रहो, तब बनेगा भाई भाई का चारा. अगर तू नहीं रहना चाहता है तो जा तेरा जन्नत पे. पहुँचा देगा. अभी कल परसों शुरू होएगा, देखो चालू करेगा अभी. कौन? ఉగ్రవాదుల మొగుడు ఎవరో ఒకరు, పేరెందుకు చెప్తావు? ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఇట్లే పెట్టండి నన్ను. ఊకుండండి. అస్తమాన ఆ వీడియోల కింద కామెంట్ పెడతారంట, కాబోయే సీఎం అని పెడతారంట. ఊకుండండి. నేనెందుకు వద్దు రాజకీయాలకు? అక్కడ నేను ప్రశాంతమైన ఆశ్రమవాసిగా ఉండాలి. నాకు అవకాశం ఏమనండి, నాకు ఒక్క అవకాశం ఏమనండి. సోషల్ మీడియా మాధ్యమంగా చెప్తుండా, ఒక్క అవకాశం ఏమనండి. నాకు ఇచ్చే అవకాశం వల్ల నేను చేసేటటువంటి గుణపాఠం ఏంటో తెలుసా? శత్రువు అనేవాడు బాధపడకుండానే తుంచుకుపోతాడు. ఎందుకు చెప్పనా? ఇది యుద్ధనీతి, రాజతంత్రం, రాజనీతి. దీని వ్యూహరచన కృష్ణుడు చేసిండు. కృష్ణుడు నాకు ఆదర్శం. కురుక్షేత్రంలో అదే ఇంప్లిమెంట్ అయ్యింది. ఏం చేస్తున్నావు? మీరు ఎక్స్పెక్ట్ చేయండి, అది మీ అంతర్మదనంగా మనసులో ఉంచుకోండి, బయటికి చెప్పకండి. ఇగో ఏవై వినో, ముందలు ఉండవు, నీవే ముందలు ఉన్నోనికే కథ చెప్తారు. ముందలు ఉన్నాడు మునిగితేనే కథ ముందలుకోతుంది. ఇది కథ కాదు, ఇది యథ. కథ కాదు, ఇది యథ అంటే ప్రజెంటేషన్. యథ అంటే ప్రజెంటేషన్. ఉగ్రవాదం అనేది ఈ దేశంలో నుంచి పోతేనే భారతదేశం ప్రపంచ పటము లోపల సమున్నతమైన స్థాయిలో నిలబడుతుంది. ఎందుకంటే ఉగ్రవాదం ఉండడం వల్లనే కాశ్మీర్లో సరస్వతి దేవాలయం లేదు. ఇప్పుడు చూడండి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు పర్యాటక కేంద్రకములు. ఆ పర్యాటక కేంద్రముల ద్వారా అక్కడ ఉండే వాళ్ళకి ఎంతో ఉపాధి ఉంది, దేశానికి కూడా లాభం ఉంది. ఇప్పుడు విదేశీయులు ఎవరు కూడా అక్కడ పర్యాటకం కోసం రారు. ఈ దేశానికి ఇంత ఆర్థిక మాంద్యం తగ్గినట్టే కదా. కూట్లే మన్ను పోసుకుంటారా మనుషులకు తెలియదు. ఇంకొక విషయం చెప్పనా, నిన్న కాల్పులు జరుపుతుంటే ఉగ్రవాదులకు అక్కడ ఉండే ముస్లిమ్స్ సపోర్ట్ చేశారంట. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటో తెలుసా? అంతకుముందు వారం కింద పాకిస్తాన్ ఆర్మీ యొక్క చీఫ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఆ వీడియో కూడా చూశాను నేను. మీకు ఎందరికి హిందీ అర్థమైతే మీకు అర్థమవుతుంది, నాకు హిందీ అర్థమవుతుంది కాబట్టి అర్థం చేసుకున్నా. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు నిన్న జరిగినటువంటి కాల్పులకు సంబంధం ఉంది. ఇదంతా కావాలని పన్నాగంతో చేసినటువంటిదే. కానీ ఒక విషయం బాగా గుర్తుంచుకో, తెలుగులో చెప్తే నీకేమర్థమే. సునో, जो तुम खेल खेला है उसका जो तू चुकाना चाहते तो चुकाओ, पर उससे जास्ती गुना तू भोगना पड़ेगा, 2 गुना भोगना पड़ेगा. तू रेडी रहो, संभाल के रहो. जहाँ भी तू चुपेगा खींच कर कुत्ता का तरह तेरे को मारेगा. కోపం వస్తుందండి. ఏమో నా పెళ్ళం పిల్లలు కొట్టిందని కోపం కాదు, నా అన్నదమ్ములను కొట్టిందని కోపం కాదు. నాతోన బోధ తీసుకున్నాడు నా శిష్యుడు, నాతోన మంత్రం తీసుకున్నాడు, అయ్యో నా శిష్యుని చంపిండనే కోపం కాదు. ఈ దేశ మూలవాసి, ఈ దేశపు భారతీయుడు, ఈ దేశపు పౌరుడు అందరూ కూడా మన వాళ్ళే. అందులో ముస్లిం అయినా పర్వాలేదు, క్రైస్తవుడైనా పర్వాలేదు. కానీ ఈ దేశ సమున్నతమైన న్యాయస్థానాన్ని గౌరవించాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, అన్ని ధర్మాలను గౌరవించాలి. ఎవరి ధర్మాన్ని ఎవరు కించపరచొద్దు. అప్పుడు ఈ దేశపు పౌరుడవు, నేను నిన్ను గౌరవిస్తా. అంతేగాని మా హిందువులకు ఊడిగం చేయని నేను చెప్పను, మా దేవుళ్ళకి వచ్చి పూజలు చేయని నేను చెప్పను, మా దేవుళ్ళకి వచ్చి పల్లకి సేవలు చేయి, కొబ్బరికాయలు కొట్టని నేను చెప్పను. నీ హద్దులో నీవు ఉండు, నీ ధర్మం నువ్వు కొలుచుకో, మాకే ఇబ్బంది లేదు. మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. నా పాలసీ ఇదే కదా, ప్రతిసారి నేను ఇదే చెప్తా.
ప్రతి స్టేజ్లో నేను ఇదే చెప్తా. అవునా? శుభం, స్వస్తి. ఇక మీరు కూడా ఏం చేయండి అంటే రేపటి నుంచి మీ ఇంటి వాళ్ళకు ఫోన్లు చేయండి, మెసేజ్లు పెట్టండి, మీ ఫ్రెండ్స్కి కానీ మీ స్నేహితులకు మీ బంధువులకు అందరికీ ఏం మెసేజ్ పెట్టండి అంటే, ఉచ్చవోసి పానీపూరి ఇస్తున్నారు, సంకల పెట్టి రోటీలు అమ్ముతున్నారు, సంకల మురికిని పెట్టి రోటీలు అమ్ముతున్నారు, వీర్యం కలిపి ఐస్ క్రీమ్లు ఇస్తున్నారు, ప్రతి దాంట్లో ఉమ్మిచ్చిస్తున్నారు. దయచేసి విధర్మీయుల చేత ఏమి కొనకండి, తినకండి. ఇంకొక విచిత్రకరమైన విషయం ఏంటంటే, మొన్న వెలుగులోకి వచ్చింది మధ్యప్రదేశ్లో ఒక హాస్టల్లోనట కేవలం హిందూ యువకులకు మాత్రమే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కావాల్సినటువంటి క్యాప్సూల్ అన్నంలో తినబెట్టి ఇచ్చారంట 72 మందికి. చూడండి మన మీద ఎన్ని విధాలుగా దాడి జరుగుతుందో. వాళ్ళ ఎజెండా, వాళ్ళ మత పిచ్చి, వాళ్ళ అహంకారము, వాళ్ళ అవివేకము, అజ్ఞానం, వాళ్ళ పిచ్చి, వాళ్ళ కంపు, ఇలా. అందుకే శత్రువుని ప్రేరేపించవద్దు, శత్రువుని ఆదరించవద్దు. మా పెద్దలు ఏమంటుంటారు పల్లెటూరులో, మోటుగా ముసలోళ్ళు చూడరా, ఇంటి ముందల మల్లె చెట్టును పెంచు, ముళ్ళ చెట్టును పెంచొద్దు, ఎన్నటికన్నా దాని ముళ్ళు రాలక తప్పదు, కుచ్చక తప్పదు. ఈ సామెత మీకు పనికొస్తే మీ జీవితాల్లో అన్వయం చేసుకోండి, పాటించండి. వాళ్ళకి ఏమైంటుందండి, గొంతులు కోసి 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 అలవాటు ఉంటుంది. మనిషికి జంతువుకు తేడా తెలియదు వాళ్ళ జీవన విధానం. మాంసం తిని 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 బుద్ధి పనిచేయకుంటుంది వాళ్ళకు. విచక్షణ రహితమైన జీవితాలు, సెల్ఫ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఉండదు, బుద్ధి ఆధీనంలో ఉండదు, శరీరం ఆధీనంలో ఉండదు. అందుకే ముసలోడు, పండ్లు ఊడిపోయిన ముసలోడు, ఐదేళ్ల అమ్మాయి మీద మొన్న ఒక వీడియో వచ్చింది. వాళ్ళ జీవన విధానం, వాళ్ళు తినే తిండి, వాళ్ళు బ్రతికే బ్రతుకు, వాళ్ళ యొక్క సరళే వాళ్ళని ప్రేరేపిస్తుంది అక్కడ. మన జీవన విధానం అట్లా కాదు చూడండి. అందుకే మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, మన గురువులు, మన స్వాములు, మన వేదధర్మం, మన శాస్త్రాలు, మన పురాణాలు మనకు ఒక అమృత సమానమైనటువంటి కల్పవృక్షాలు. ఇప్పుడు మనం ఈ సాంస్కృతిక సాంప్రదాయాలని పక్కన పెట్టి పశువులాగా తయారవుతున్నాం కదా. అందుకే మీ పెద్దలకు చెప్పండి, మీ బంధువులకు చెప్పండి, వాళ్ళతోన కొనొద్దు, వాళ్ళతోన వ్యాపారాలు చేయొద్దు, వాళ్ళతోన బిజినెస్ పార్ట్నర్షిప్ వద్దు, వాళ్ళని ఇండ్లల్లో పనులకు కూడా పెట్టుకోవద్దు. ఇక్కడ సాంఘికమైన వివక్ష కాదు ఇది. ఇది వాళ్ళని హేళన చేస్తున్నట్టు కాదు, మన మాన ప్రాణాలను మనం కాపాడుకుంటున్నాం అంతే. వాళ్ళు ఎక్కడనో జమ్మూ కాశ్మీర్లో చేసిరు కదా, ఇక్కడేం వస్తుందని వాళ్ళు అనుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో తెరిసి కేవలం సున్నతిని చూసే కాల్చిండ్రు. సున్నతి దేనికి సంకేతం? మతమునకు సంకేతం, మహమ్మదీయ మతానికి సంకేతం సున్నతి. క్రైస్తవులు కూడా సున్నతి చేసుకుంటారండి, యేసుప్రభు కూడా సున్నతి చేసిరు, బైబిల్లో రాసిరు. రెండు ఒకే జాతి, ఒకే చెట్టుకు కాసిన రెండు పండ్లు ఇవి. ఒకటి ఒక పండు అయింది, ఒకటి ఇంకో పండు అయింది. ఈ చెట్టు ఇక్కనే మొలిచింది, ఈ చెట్టు ఇక్కనే మొలిచింది. అర్థమైందా? అందుకే ఎంత పనికిరానోడైనా, ఎంత ఇసపురుగైనా, ఎంత మాదిగోడైనా, మాస్టోడైనా, డక్కలోడైనా, ఎరకలోడైనా, దాసరోడైనా, ఎవడైనా దొమ్మరోడైనా పర్వాలేదు, మన హిందువులను చేరదీయండి, మీకు దండం పెడతా. మన జాతి బిడ్డ, ఈ దేశపు బిడ్డ, ఈ దేశపు మూలవాసి నష్టన బొట్టు పెట్టుకొని అరహర మహాదేవ్ అని పలికిన వాడన తిని సస్తాడు. దేవుని నామస్మరణ చేయక, ఈ జాతిని గౌరవించక, భరతమాతకే జయి కొట్టక, జాతీయ గీతము పాడక, జాతీయ జెండకు సెల్యూట్ కొట్టని వాడిని ఎందుకు ప్రేరేపిస్తావు, ఎందుకు బతికిస్తావు? అవునా కాదయ్యా? మొన్న రాజాపూర్లో శివాజీ విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత డీకే అన్నమ్మ పోయింది మాట్లాడి. నేను మాట్లాడిన తర్వాత ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే అన్న వచ్చిండు, ఒక ఆయన రెడ్డి, ఆయన పేరేదో ఉంది సంథింగ్, అనిరుద్ధ్ రెడ్డి వాళ్ళ అన్నను ఏమంట, మైక్ పట్టుకొని ఏదో చెప్పిండు. చెప్పేకాడికి చెప్పి, శివాజీ సైన్యంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, శివాజీకి అంగరక్షకుడు కూడా ముస్లిమే ఉన్నాడు, మనం ముస్లింలను గౌరవించాలి, ముస్లింలను మనము ఎప్పుడే కానీ వాళ్ళని ఆదరించాలని చెప్తున్నాడు. అంతకుముందు ఏమో నేను గాడిదిలాగా వాగితే, ఇతను వచ్చేమో ఐకమత్యం లౌకికం అని చెప్తున్నాడు. ఇక నేను పోగిందంతా గాడిదిని, కంచర గాడిదిని, ఇతనేమో సున్నం వేస్తున్నాడు, పగిలిపోయింది దానికంతా.
నాకు పిచ్చ కోపం వచ్చిందయ్యా నిజంగంటే. ఒక నిమిషం, శివాజీ సైన్యంలో మహమ్మదీలు లేరు అన్నంత అజ్ఞానినా నేను? నాకు తెలియదా శివాజీ చరిత్ర? నేను చదవలేదా? మహారాష్ట్రకు ఈ మాటను, మహారాష్ట్రకు ఈ మాటను, ఒకవేళ పాకిస్తాన్కు ఈ మాటనయ్యా నువ్వు? పాకిస్తాన్కు అయ్యాను ఈడ ఈ సందు గొంతుల్లో మన సంకలనం ఈ ఉపనీతులన్నీ ఈ లౌకికవాదం అంతా ఇదంతా ఈ మన సంకలనం మురికి గడగనిక్కనే, మన సంకల మురికి గడగనిక్కనే. పోయి పాకిస్తాన్లో గడుగుపో. సబ్జెక్ట్ ఉందా లేదా వాళ్ళ వాళ్ళ విజ్ఞత అది మనం అనొద్దు. వాళ్ళ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది లేండి, మనం ఎవరు అనడానికి. వాళ్ళ జ్ఞానం వాళ్ళతో ఉంటే పర్వాలే, విషయ జ్ఞానం లేని మాటలు ఆడవద్దు. నీ బుజ్జగింపులని ఇక్కడ పనికిరావు. నిన్న వేసి పాడేసిండ్రు, రేపు నీ ఇంటికి వస్తారు, తెరిచి చూస్తారు నిన్ను. రెడ్డి అని చూడరు, సున్నతి చేసుకున్నావా లేదా అని చూస్తారు. ఇది గతంలో కూడా జరిగిందండి. కాశ్మీర్ ఫైల్స్, మొన్న వచ్చినటువంటి రజాకార్ సినిమా, ఇవన్నీ దానికి సంకేతాలు. పంజాబ్లో సిక్కులు ఉంటారుగా, వాళ్ళని అంతా ఏమన్నారంటే మీ పగిడి దించండి, మీ గడ్డం కతరియండి, కింద కతరించుకొని గడ్డం కతరించుకొని పగిడి తీయండి, కల్మా చదవండి అన్నారు. చదవమా అన్నారు. 450 మందిని రంపంతోన నడినెత్తి మీద కింద వరకు సగభాగాలు కోసి కోసి పడేసిండ్రు ముక్కలు. ఈ ముక్కెక్కని ఈ ముక్కెక్కని చిట్ట చివరికి ఆ రాజ్యపు రాజు కొడుకులు చిక్కిండ్రు. గురు గోవింద్ సింగ్, ఫతే సింగ్, ఆయన తమ్ముడు. వాళ్ళు మార్తలేమన్నారు, కండ్ల ముందలనే తండ్రికి బాగా కాలేదాన్లతోటి సవ్వలతోటి కండ్లు పొడిచిండ్రు, చర్మం ఊడబీకిండ్రు, పిల్లల్ని జీవ సమాధి చేసిండ్రు. అన్నదమ్ములు ఇద్దరు చిన్న పిల్లలు. అప్పుడు తమ్ముడు ఏడుస్తుంటే అన్న అన్నాడంట, ఎందుకు రా ఏడుస్తున్నావు అంటే, అన్న నీకన్నా ముందు పుట్టింటే మొదటనే ఈ భరతమాత కౌగిట్లో నేను కలిసిపోతుంటే కదా, ఆ అవకాశం నాకు దక్కలేదు కదా అని ఏడుస్తున్నానంట. ఏమమ్మ ఎవరమ్మా? భరతమాత సపరేట్గా ఒక ఐడల్లో కానీ ఒక రూపంలో రాదు. మనమంతా కాదు భరతమాత బిడ్డలం. తల్లిని కాపాడే బాధ్యత కొడుకుదే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంది, కార్తవీర్యార్జునుడు వచ్చి జమదగ్ని చంపితే ఎల్లమ్మ తల్లి పోయలేదు యుద్ధంకి, పరశురాముడు పోయిండు. ఎల్లమ్మ తల్లి ఏం చెప్పింది, నీ తండ్రిని చంపిండు అహంకారి, నీవు చంపుతావా నన్ను ఇవ్వమంటావా? అమ్మా తనయుడుండగా తల్లి పోతే తనయునికి ఏం విలువ, నేనే పోయి చంపొస్తాను. ఇప్పుడు మనం అందరం పోవాలా? భరతమాతను ఎందుకు కొమ్మంటావు? ఏదో పిచ్చి మాలోకం చూడు. మొన్న ఒక ఆయన ఇట్లా అన్నాడు నీలాగనే, నువ్వు ఇంతగానో గొంతు ఇంచుకుని గాడిదిలా కరిచే బదులు ముగ్గురు అమ్మలకు చెప్పొచ్చు కదా, అందరిని వేసి పాడేస్తున్నాడు ఆయన కామెంట్లో. మన హిందువే, ఆ ముగ్గురమ్మలకు పని లేదు పాట లేదు, పోయి వేసి పాడేయని. ఇంకే పోనీ ముగ్గురమ్మలు పోయి వేసి పాడేటంత గొప్పోడా వాడు? ఆనాడు వేసి పాడేసింది అమ్మ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే చేతగా అన్నటువంటి రక్తబీజుణ్ణి, మహిషాసురుని, శుంభుని, చండమిండులని, మధుకైటబులను వేసి పడేసింది అమ్మ. అమ్మ స్థాయికి తగ్గట్ల శత్రువుల గురించి చెప్పు. మనం ఏం చేయలే, ఒకటి చేయలే. వాడు వస్తున్నాడంటే వాని కన్నెత్తి కూడా చూడదు, వాడు పిచ్చుకు కనుక్కొని గప్పుకుండాలి అంతే. ఇదే ఒకటి ఈ భారతదేశంలో ఇప్పుడు మనం పాటించాల్సింది ఇదే. ఒకవేళ కత్తి పట్టుకొని పోరాడదామా, అందులో మన వాళ్ళు కూడా హతులవుతారు. నిప్పు పెట్టినాక ఎలక కోసం నిప్పు పెడితే అందులో బల్లులు దస్తాయి, తొండలు దస్తాయి, జిట్టలు దస్తాయి, పురుగులు దస్తాయి. మనకు రక్తపాతం వద్దు, మనకు హింస వద్దు, మనం కొట్టుకోవద్దు, మనం వాని వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలి. అది మనం చేయవలసినటువంటి కర్తవ్యం. అర్థమైందా? పందులను పెంచినట్ల పెంచుతున్నాం మనం.